సో మనం ఇంతకుముందు క్లాస్లో ద కాల్కులేషన్ ఆఫ్ వుడ్వర్డ్ ఫేజ్ రూల్ ఫర్ ది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్స్ కి బేసిక్ వాల్యూ దాని ఇంక్రిమెంట్స్ వాల్యూస్ అనేది ఏ విధంగా ఉందనేది మనం చూసాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చూద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. లాంబ్డా మాక్సిమం ఎంత ఉంది అనేది మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? So now we have to see some more examples about the calculation of Woodward phase rule for the alpha beta unsaturated carbonyl compounds. Okay. So the first one is this is the compound. మనకి ఇచ్చిన కాంపౌండ్ ఇది. ఇప్పుడు ఈ కాంపౌండ్ కి మనం ఏం చేయాలండి? లాంబ్డా మాక్సిమం వాల్యూ ఎంత ఉన్నది కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మన కాంపౌండ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకి ఇచ్చిన క్రోమోఫోర్ ఏంటి, అది ఏ సిస్టమ్ సంబంధించిందని చూడాలి. సో ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఆల్ఫా బీటా అంటే దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా పొజిషన్. మనకి కార్బోనిల్ ఎక్సెంట్ గా కార్బన్ ఉంది కాబట్టి ఆల్ఫా పొజిషన్. ఇప్పుడు ఇది దీంతో కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇది యువి అలౌడ్ కాంపౌండ్ అంటే ఇట్ షోస్ ది లాంబ్డా మాక్సిమం వాల్యూ. ఆ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేస్తే ఫస్ట్ పేరెంట్ ఇదేంటండి? అసైక్లిక్ కీటోన్, అసైక్లిక్ unsaturated ketone. Parent acyclic unsaturated ketone. ఎంత unsaturated ketone వాల్యూ ఎంత? 250 నానోమీటర్స్. మనకి అక్కడ బేసిక్ వాల్యూ చెప్పు. పేరెంట్ అసైక్లిక్ గానీ లేదా 6 మెంబర్డ్ లేదా హైయర్ మెంబర్డ్ కీటోన్ యొక్క బేసిక్ వాల్యూ ఎంతండి? 250 నానోమీటర్స్. ఓకే. సో ఇక్కడ మనకి పేరెంట్ అసైక్లిక్ అన్సాచురేటెడ్ కార్బోనిల్ కీటోన్ కి వాల్యూ ఎంత? 250. ఇప్పుడు ఇంక్రిమెంట్స్ లో ఆల్ఫా పొజిషన్ లో ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, బీటా పొజిషన్ లో ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఇంక్రిమెంట్స్ అంటే ఏం చెప్పాం? ఏదైతే sp2 కార్బన్ కి ఎడ్జసెంట్ గా sp3 ఉందో దాన్ని ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్కైల్ ఆల్ఫా పొజిషన్ ఆల్కైల్ ఎంత? ఆల్ఫా ఆల్కైల్ 1 × 10 plus 10 nanometers. 1 alpha alkyl. Next 1 beta alkyl. 1 beta alkyl group is present. 1 × 12 plus 12 nanometers. So there is no any extra dot bond, there is no any extra cyclic, there is no any double bond is homo to the principal product. Therefore the value is, the total value is ఎంత? 732. Therefore the lambda maxima is 237 nanometers. ఎంతండి? 237 నానోమీటర్స్. అర్థమైందండి? సో కాబట్టి మనకి ఇచ్చిన కాంపౌండ్ ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే దానికి ఆల్ఫా బీటా పొజిషన్స్ అనేది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? ఆల్ఫా బీటా పొజిషన్స్ అనేది ఇవ్వాలి. ఆల్ఫా బీటా పొజిషన్స్ ఇచ్చిన తర్వాత అందులో అప్పుడు పేరెంట్ వాల్యూ ఏంటి? పేరెంట్ కాంపౌండ్ యొక్క ఏం వస్తుంది? అసైక్లిక్, సైక్లిక్ కీటోనా, ఆల్డిహైడా, యాసిడా, ఎస్ఎస్ అనేది చూడాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? the parent compound is chromophore is acyclic alpha beta unsaturated ketone. ఎలా రాయాలి?
ఓకేనా. దాని తర్వాత సో దేర్ఫోర్ ద వాల్యూ ఇస్ 250 నానోమీటర్స్ అండ్ ద ఇంక్రిమెంట్స్ అని చెప్పేసి ఇంక్రిమెంట్స్ ఏముంది, ఆల్ఫా పొజిషన్లో 1 ఆల్కెల్ ఉంది, ఆల్ఫా పొజిషన్లో, బీటా పొజిషన్లో 1 ఆల్కెల్ ఉంది. సో కాబట్టి మనం ఏం రాస్తాం, ద ఇంక్రిమెంట్స్ ఇస్ 1 ఆల్ఫా ఆల్కైల్ గ్రూప్ ఈస్ ప్రెజెంట్ ఎంతండి +5 నానోమీటర్ అండ్ 1 బీటా ఆల్కైల్ గ్రూప్ ఈస్ ప్రెజెంట్ ఎంతండి +12 నానోమీటర్స్. దేర్ఫోర్ ఇంకేమైనా ఉన్నాయా, అప్పుడు ఏం రాయాలంటే దేర్ ఈజ్ నో ఎనీ ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఈస్ ప్రెజెంట్, దేర్ ఈజ్ నో extracyclic double bonds are present. So therefore the total lambda maxima is అని చెప్పేసి మనం ఏం రాయాలి, దీన్ని రాయవలసి ఉంటుంది. టోటల్ వాల్యూ ఎంతండి, లాంబ్డా మాక్సిమా ఈజ్ ఈక్వల్ టు 237 నానోమీటర్స్, 237 నానోమీటర్స్. ఓకే. సో ఈ విధంగా మనం వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీ హావ్ టు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనండి. Next example is దిస్ ఈజ్ ద కాంపౌండ్. మనకి ఇచ్చిన కాంపౌండ్ ఇది. ఫస్ట్ ఏం చేయాలన్నాం, పొజిషన్స్ అనేది ఇవ్వాలి, అంటే నోటేషన్స్ ఆల్ఫాబెట్. కార్బోనైల్ గ్రూప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద కార్బోనైల్ గ్రూప్ కాంపౌండ్. ఇది ఎక్సెంట్ కార్బన్, ఇది ఇప్పుడు ఎక్సెంట్ కార్బన్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఆల్ఫా, ఆల్ఫా ఎక్సెంట్ బీటా. ఓకేనా, ఆల్ఫా బీటా. బట్ వాట్ ఈస్ దిస్ డబుల్ బాండ్ అంటే ఈ డబుల్ బాండ్ మన కన్సిడరేషన్ లో రాదు. ఈ డబుల్ బాండ్ ని మనం కన్సిడరేషన్ చేయం. ఎందుకని, మనం ఏ డబుల్ బాండ్ కన్సిడర్ చేస్తాం, we considered only conjugated double bonds. కాంజుగేషన్ అంటే కంటిన్యూ డీలోకలైజేషన్ అనేది ఉండాలి, అంటే కంటిన్యూటీ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేది ఉండాలి రెజొనెన్స్ లోకి పార్టిసిపేట్ చేయాలి. సో దీని నుంచి ఇక్కడికి కంటిన్యూటీ అనేది లేదు కాబట్టి మధ్యలో sp3 ఆర్బిటాల్స్, sp3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డబుల్ బాండ్ మనకి కాంజుగేషన్ లోకి రాదు. కాంజుగేషన్ లో లేని డబుల్ బాండ్ మనం కన్సిడర్ చేయం ఎన్ని ఉన్నా. ఓకేనండి. సో దేర్ఫోర్ ఇక్కడ ఆల్ఫా బీటా. ఓకేనా. సో నెక్స్ట్ ఇదేంటండి, ఇట్ ఈస్ ఎ సైక్లిక్ కీటోన్. ఓకేనా, ఇదేంటి సైక్లైజేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ సైక్లిక్ కీటోన్. ఇప్పుడు మనం ఏం రాయాలి, దేర్ఫోర్ ద పేరెంట్ chromophobe is ఏంటంటే 6 membered cyclic ketone. ఓకేనా, వాల్యూ ఎంత, అసైక్లిక్ కీటోన్ అన్న 6 అండ్ హైయర్ మెంబర్డ్ కీటోన్ అన్న వాల్యూ ఎంతండి, 250 నానోమీటర్స్. 215 నానోమీటర్స్ ఎంతండి వాల్యూ, 215 నానోమీటర్స్. 215 నానోమీటర్స్. నెక్స్ట్ ఏం చూడాలి ఇప్పుడు, ఇంక్రిమెంట్స్. ఆల్ఫా పొజిషన్ 1 ఆల్కైల్ ఉంది, బీటా పొజిషన్ 1 ఆల్కైల్, ఇంకేమిటి. ఓకేనా, అప్పుడే రాస్తాం 1 ఆల్ఫా ఆల్కైల్. ఆల్ఫా ఆల్కైల్ అంటే ఎంత, 10 నానోమీటర్స్. నెక్స్ట్ 1 బీటా ఆల్కైల్ ఎంతండి, +12 నానోమీటర్స్. నెక్స్ట్ ఎనీ ఎక్స్ట్రా డబుల్ బాండ్, ఈ డబుల్ బాండ్ ఉన్న ఇది ఎక్స్ట్రా డబుల్ బాండ్ రాదు. ఎందుకని,
దీనికి కాంజుగేషన్ లో లేదు కాబట్టి సో దేర్ఫోర్ మనం అలాగే నో ఎక్స్ట్రా రౌండ్ వన్ ఈస్ ప్రెజెంట్, నో exocyclic development. Therefore, total lambda maxima is entity 237. 237 nanometers. Two 37 nanometers. Are you clear? ఓకేనండి. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ కాంపౌండ్ ఈస్ ఇది కాంపౌండ్. నెక్స్ట్ కాంపౌండ్ ఇది. ఇప్పుడు దీనికి ఏమి ఇవ్వాలి, మనం నోటేషన్స్ అనేది ఇవ్వాలి, ఆల్ఫా బీటా నోటేషన్స్. సో ఇది కార్బనల్ గ్రూప్, ఇది మనకి కార్బనల్ హెక్సేన్ గా ఉన్నదాన్ని ఏమంటాం, ఆల్ఫా. కార్బనల్ హెక్సేన్ గా ఆల్ఫా హెక్సేన్ గా బీటా. ఓకే, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ సైక్లిక్ కీటోన్. ఓకే, సో దేర్ఫోర్ the parent chromophore is alpha beta unsaturated 6-member ketone. ketone के अंदर 215 nanometers. ketone के अंदर 215 nanometers. alpha beta unsaturated 6-member ketone ఎంత 215 nanometers. Next increments 1 alpha bromine is present. ఎక్కడైనా బ్రోమిన్ ఇలా 1 alpha bromine is present. ఎంత ఆల్ఫా బ్రోమిన్ ఎంతండి 25. ఆల్ఫా బ్రోమిన్ ఎంత 35. నెక్స్ట్ 1 beta octet is present. beta అనేది first. No exocyclic, no extra dominant is present. So therefore, ఎంతండి 10 12 2 ఓకే 2 4 5. 5 4 12 16. 16 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
252 నానోమీటర్. ఎంతండి? 252 నానోమీటర్స్. 252 నానోమీటర్స్. ఓకేనా? చూడండి ఒకసారి. టూ 52 నానోమీటర్స్. ఓకే, అర్థమైందమ్మా? నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్. Next one is ఇది కౌంట్. ఇదేంటంటే ఇప్పుడు ఇది కూడా 6 మెంబర్ కీటోన్. 1 2 3 4 5 6 6 మెంబర్. ఎలా కీటోన్? అన్సాచురేటెడ్. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకేనా? ఆల్ఫా బీటా అనేది రెండు రింగ్స్ కి మధ్య డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం చేస్తాం దాన్ని రైట్ సైడ్ 6 మెంబర్ ketone ఎంతది? 250 నానోమీటర్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఆల్ఫా ఇది బీటా. సో దేర్ఫోర్ 1 ఆల్ఫా ఆల్కైల్ ఎంతండి? 10 నానోమీటర్స్. నెక్స్ట్ బీటా 2 బీటా ఆల్కైల్ ఎంతండి? 2 12 24. నెక్స్ట్ ఎగ్జోసైక్లిక్. ఎగ్జోసైక్లిక్ ఎందుకన్నా ఈ డబుల్ బాండ్ ఈ రింగ్కి ఎగ్జోసైక్లిక్. ఇలా కానీ చూసానుకోండి ఆ డబుల్ బాండ్ పై భాగం, ఇలా కానీ చూస్తే ఈ డబుల్ బాండ్ కింద. అంటే ఎగ్జోసైక్లిక్ టూ రింగ్స్ simultaneously. అప్పుడు ఎంత అవుతుంది? +10 నానోమీటర్స్. ఈచ్ రింగ్ 5 కదా, రెండు రింగ్స్ కంటే ద 5 ఇది 5 10. ఓకేనా? నో ఎక్స్ట్రా డబుల్ నో హోమ్. సో దేర్ఫోర్ 4 5 ఎంతంటే 259 నానోమీటర్స్. 259 నానోమీటర్స్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. 259 నానోమీటర్స్. నెక్స్ట్, అర్థమైంది కదండి? నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ ఇది కాంపౌండ్, ఓకేనా. సో ఇప్పుడు కార్బన్ కాంపౌండ్ ఇది CO, ఆల్ఫా బీటా గామా డెల్టా, ఆల్ఫా బీటా గామా డెల్టా, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఏంటంటే 6 మెంబర్ కీటోన్, ఇది ఎంతంటే 6 మెంబర్ కదా, 6 మెంబర్ కీటోన్. 6 మెంబర్ కీటోన్ ఎంత 250 నానోమీటర్స్. 6 మెంబర్ కీటోన్ కి 215 నానోమీటర్స్. నెక్స్ట్ ఆల్ఫా ఏమన్నా లేదు, బీటాలో ఇది ఉంది, ఓకేనా. గామా ఏమన్నా లేదు, డెల్టాలో ఇది ఉంది. ఇవి ఈ రింగ్ రెసిడ్యూస్, ఓకేనా. సో 1 ఆల్ఫా ఆల్కైల్, సారీ ఆల్ఫా లేదు, 1 బీటా ఆల్కైల్ ఎంత, 12 నానోమీటర్స్. నెక్స్ట్ గామా లేదు, డెల్టా 1 డెల్టా ఆల్కైల్, డెల్టా ఎంత 18 నానోమీటర్స్, ఓకేనా. ఇది నెక్స్ట్ ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కి ఎక్సోస్ అవుతుంది, ఓకేనా. ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కి ఎక్సోస్ అవుతుంది, 1 ఎక్సోస్ అవుతుంది. ఎంత, +5 నానోమీటర్స్. నెక్స్ట్ ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కి కాదు, ఎందుకంటే ఇది దూరంగా ఉంది, ఈ రింగ్ కి ఇది. నెక్స్ట్ ఇంకేముందండి, ఇప్పుడు మనకి ఆల్ఫా బీటా కదా, మరి గామా డెల్టా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఉన్నట్టే కదా, ఓకేనా. సో 1 ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఇస్ ప్రెజెంట్, 1 ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఇస్ ప్రెజెంట్. ఎంత, +30 నానోమీటర్. ఒక ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఉంటే ఎంత పెరిగిద్దండి, 30 నానోమీటర్స్ పెరిగింది. ఇప్పుడు ఎక్స్ట్రా డబుల్ బాండ్ హోమ్ అవ్వాలంటే ఒకే రింగ్ లో ఉండాలి, వేరు వేరు రింగ్ లో ఉంటాయి కాబట్టి హెట్రో కాబట్టి కాదు. సో దేర్ఫోర్ ద టోటల్ లాంబ్డా మాక్సిమం ఇస్ 0, 5, 13, 15, 20, 2, 3, 4, 5, 5 plus 3, 8, 280 నానోమీటర్స్. లాంబ్డా మాక్సిమం ఇస్ 280 నానోమీటర్స్. ఎంత వస్తుందండి, 280 నానోమీటర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 280 నానోమీటర్స్ అది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాంపౌండ్ ఇది, ఓకేనా. ఇప్పుడు ఇదేంటిది 6 మెంబర్ కీటోన్. ఈ కీటోన్ మనం సాచురేషన్, ఆల్ఫా బీటా గామా పొజిషన్స్, ఓకేనా. పొజిషన్స్ ఇచ్చాం, ఆల్ఫా బీటా గామా డెల్టా కాంజుగేటెడ్ కీటోన్, 6 మెంబర్ కీటోన్. సో దేర్ఫోర్ 6 మెంబర్ కీటోన్ అంతా 6 మెంబర్ కీటోన్ ఎంతండి
250 నానోమీటర్స్. ఆల్ఫా పొజిషన్ 1 ఆల్ఫా ఎంత బీటాలో డెల్టా 1 డెల్టా ఎంతండి. నెక్స్ట్ ఎగ్జోసైకిల్ ఈ డబుల్ బాండ్ దీనికి ఎగ్జోసైకిల్ 1 ఎగ్జో. నెక్స్ట్ ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఆల్ఫా బీటా కన్నా గామా డెల్టా ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఎంతండి 39. బట్ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఈ డబుల్ బాండ్ రెండు కూడా ఒకే రింగ్ లో ఉన్నాయి. ఎక్స్ట్రా డబుల్ బాండ్ అది కూడా ఒకే రింగ్ లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఏమవుద్ది, హోమో టు ది ప్రిన్సిపల్ క్రోమోఫోర్ అవుద్ది. ఓకేనా. ఎక్స్ట్రా డబుల్ బాండ్ హోమో ఎంత అవుతుంది, హోమో అయితే +30. So therefore the total value is 370 nanometers. 370 nanometers. The lambda maxima is 370 nanometers. Okay na? Are you clear to understand? 370 nanometers. అర్థమైందండి. This is the. సో ఈ విధంగా మనం అదే ఆల్డిహైడ్ కానీ యాసిడ్ కానీ యాస్టర్స్ కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ మనకి అడగడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో వాటికి మనం సాల్వ్ చేయవచ్చు. ఓకేనండి. సో ఈ ఒకసారి మీరు కనుక ప్రిపేర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, చెప్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.